రాబోయే సంవత్సరానికి మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాగూ ప్రభు మనకు సహాయం చేయాలని మనం కోరుకుంటున్నాం, మనం ఎలా ఉండాలి, మనల్ని మనం ఎలా సరిచూసుకోవాలన్న విషయాలు దేవుని వాక్యంలో నుండే మనం చూద్దాం. దీన్ని తప్ప బయట విషయాలు చెప్పే అంత టైము లేదు మనకంత ఛాన్స్ కూడా లేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నుండే కొన్ని మాటలు మనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంని మనం ధ్యానం చేసుకోబోతున్నాము. మొదటి 7 వచనాలు చదువుతాను, తర్వాత 11వ వచనం నుంచి చదువుతాను. శ్రద్ధగా చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే, ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను బ్రతిమాలుకొనుచున్నాను. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారము మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. 11వ వచనం నుంచి చదువుతున్నానండి. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు స్త్రీల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి అందు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుచు అలల చేత ఎగరగొట్టినబడిన వారమైనట్టుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. దయచేసి శ్రద్ధగా వినండి. మనము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చెప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలనది ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరిలాగు క్రీస్తును నేర్చుకొన్నవారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతేనే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థతయు భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అదంట. వినువారికి 29వ వచనం ఒకటి చదువుతున్నాను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట
రానీయకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకడి ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చాలా మంచి అధ్యాయం కదండి. దేనిని గురించి మాట్లాడుతుందంటే సమాధాన విషయమైన విశ్వాస విషయంలో ఎవరి పరిమాణం ఏంటి అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘ విశ్వాసులము మనము సంవత్సరం వెంబడి సంవత్సరం, గత కాలం కంటే ఈ కాలం ఎంత, ఈ సంవత్సరం ఎంతో కొంత నేర్చుకున్నాం. అవునంటారా కాదంటారండి? నేనైతే నేర్చుకున్నా. విన్నది మన ఆత్మకు మనం పసిపిల్లలమయ్యి ఎటు చెదరగొడితే ఏది వింటే అటు వెళ్ళిపోయి, ఏది వినబడితే అటు వెళ్ళిపోయి, క్రమము లేకుండా భక్తి లేకుండా మనము ఉండకూడదు. మరి ఎలా ఉండాలి చూడండి, మొదటి వచనంలో ఉంది చూడండి. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కలిగి మనము ఉండాలి. ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. ప్రేమ తొందరగా కోప్పడదు, ప్రేమ సహించుకుంటుంది, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ఇంకా అనేక విషయాలు చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సంఘముగా ఐక్యత లేదని నేను చెప్పట్లేదు, కానీ ఇంకా ఉన్న ఐక్యత కంటే మరీ ఎక్కువ మనము మరి ఇంకొక మెట్టు ఎదగాలి. అవునండి, ఎదిగితేనే కదా సంఘము క్షేమాభివృద్ధి. అదే అంటున్నాడు అక్కడ, సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునట్లు అంటున్నాడు. మీకు అందరికీ క్షేమాభివృద్ధి కలుగునట్లు. ఎప్పుడు క్షేమాభివృద్ధి కలుగుతుంది? ఐక్యత, ప్రేమ, విశ్వాసము సమృద్ధిగా ఉండాలంట. ఎందుకు? మనమందరము నమ్మే విశ్వాసము ఒకటే. అదే అక్కడ చెప్తున్నాడు చూడండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా ఉండాలంట. మనం దేని కొరకు పిలువబడ్డామండి? మీరు పిలువబడిన పిలుపుకు నమ్మకముగా ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? పిలువబడిన పిలుపు ఏంటి? మనము ఆయన రాజ్యంలో ఆయనతో కూడా నిత్యత్వంలో ఉండాలి అన్నది ఆయన మనల్ని పిలుచుకున్న పర్పస్. మరి మీరు దేనికి వచ్చారన్నది మనల్ని మనమే సరి చేసుకోవాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన అక్కడ ఇచ్చేసాడు దేని కొరకు మనం పిలువబడ్డామో ఆ పిలువబడిన పిలుపుకు మనం ఎలా ఉండాలో కూడా ఆయన అక్కడ రాయించాడు చూడండి 3వ వచనంలో. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా అంటున్నాడు. తగినట్లుగా అంటే ఆయన ఏ పిలుపు కొరకైతే మనల్ని పిలిచాడో ఆ పిలుపుకు మనము నమ్మకస్తులమై ఉండి చాలా తగినట్లుగా మనము ఉండాలి. ఆ తగినట్లుగా ఉండడానికి కావాల్సిన క్వాలిటీస్ అక్కడ రాశాడు చూడండి. దీర్ఘశాంతముతోనూ పూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభు పేరట మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు ఆయన. ఏం కలిగి ఉండాలంట? దీర్ఘశాంతము. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘ బిడ్డలతోటి, నీ ఇరుగు పొరుగు వారితోటి, నీ భక్తులతోటి, నీ తల్లిదండ్రులతోటి, నీ బంధుమిత్రులతోటి నీకు ఈరోజు అటువంటి దీర్ఘశాంతము, సమాధానము, పూర్ణ వినయం కలిగిన మనస్సు, సాత్వికమైన మనసు నీకు ఉన్నదా? ప్రశ్న. ఆయన అదే చెప్తున్నాడు. సమాధానమును బంధము చేత మనమందరము కట్టబడాలి. ఎందుకు? సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు వెళ్ళిపోతూనే ఉంటాయి, వస్తాయి వెళ్ళిపోతాయి. కాకపోతే దేవుడు ఇదొక అవకాశం మనకి ఇస్తున్నాడు. మనల్ని మనం సరి చేసుకొని, మన ఆత్మీయ జీవితాలను సరి చేసుకొని, ఆయన మనల్ని దేని కొరకైతే పిలిచాడో దానికి మనం నమ్మకంగా ఉండాలని ఆయన పిలుస్తున్నాడు. ఏమండి? దానికి మనం నమ్మకంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకోసమే మళ్ళీ ఈ విషయాలు చెప్తున్నాం కదండి. సంపూర్ణ వినయముతో సాత్వికముతోనూ నడుచుకోవాలంట. సంఘములో ఉన్న విశ్వాసులకు కూడా ఆయన అనేక బాధ్యతలు ఇచ్చాడు. ఆ బాధ్యతల్ని మనం మర్చిపోకూడదు. చూడండి, సంఘము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మంలో అందరికీ అన్ని బాధ్యతలు ఇవ్వబడలేదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వారి పరిమాణం చెప్పున వారి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరమును ఆయన ఇచ్చాడు. శరీరం ఒక్కటే, దానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. మిగిలిన శరీరంలో కీళ్ళు ఒకళ్ళైతే, చేతులు ఒకళ్ళైతే, కాళ్ళు ఒకళ్ళైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఆయన ఇచ్చాడని ఆయన చాలా స్పష్టంగా అక్కడ రాశాడు చూడండి.
16వ వచనం చూస్తే మనకు ఆ మాట కనబడుతుంది. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా ఏం చేయబడిందంట, అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము, ఆయనలో ఎవరెవరైతే ఉన్నారో వారందరూ క్రీస్తు శరీరంలోని భాగస్తులే. కాబట్టి వీరందరూ చక్కగా అతుక్కొని ఏం చేయాలంటే చూడండి, తన పరిమాణము చెప్పున అదంట. ఏంటి, ఎవరి పరిమాణం చొప్పున. పరిమాణం అంటే ఏంటండి, ఎవరు ఎంత శక్తి కొలది, ఎవరు ఎంత చేయగలుగుతారో అంత మీరు చేస్తున్నారా. భక్తుడు అక్కడ అదే చెప్తున్నాడు. ఎవరి పరిమాణము చొప్పున వాళ్ళు చేస్తే ఏం జరుగుతుందంట, కింద చూడండి, పని చేయుచుండగా ప్రతి కీలు వలన, అంటే ప్రతి పరిస్థితి లేకపోతే ప్రతి వ్యక్తి చేసే పని వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తన క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేయుచున్నది. ఈ శరీరము ఈ సంఘమే. ఈ సంఘము నానాటికి అభివృద్ధి అవ్వాలి, నానాటికి అంచెలంచెలుగా ఎదగాలి, నానాటికి ఇంకా ఉన్న స్థితిలోనే ఉండిపోకూడదు. ఈ శరీర పరిమాణం చెప్పున ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చెయ్యాలి అన్నది అక్కడ చాలా స్పష్టంగా తెలియచేశాడు ప్రభు, భక్తుడి ద్వారా తెలియచేశాడు. మరి ఈ శరీరంలో దేవుని శరీరంగా ఉన్న నీవు నేను నీ పరిమాణం చెప్పున నా పరిమాణం చెప్పున మనము పని చేస్తున్నామా? పని చేయటం అంటే కేవలం మాట ద్వారానే కాదు, క్రియ ద్వారా ఉండాలి. పేతురు పత్రికలో, యాకోబు పత్రికలో అదే ఉండదు. క్రియలు లేని విశ్వాసము మృతము. మీరు ఇప్పటి వరకు క్రియలు లేకుండా విశ్వాసము చేస్తే, ఏదో వాక్యం విన్నామా వెళ్ళిపోయామా, సేవకుడు మిమ్మల్ని పిలుస్తూ ఉంటే ఆయన బాధ భరించలేక వచ్చిన మేము ఇలాగే వెళ్ళిపోతాం అనుకుంటే అది మీకు ఎంత మాత్రం ఆశీర్వాదం కాదు. గలతీలకు రాసిన పత్రికలో ఆ మాటే ఉంది. ఒక్కసారి మనం చూద్దాం. 6వ అధ్యాయము 6 నుంచి 10 వచనం వరకు మీరు చూస్తే భక్తుని గురించిన మాటలు అక్కడ ఉంటాయి. వాక్యోపదేశం పొందినవాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలను, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏమి విత్తునో అదే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమందు క్షయమగు పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవము అను పంటను కోయును. మనము మేలు చేయుట యందు విసుకగా ఎందుము, మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మనము చేయుదము. మరి విశ్వాసముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మరి ఎక్కువ మేలు మనము చేయగలగాలంట. మనల్ని ఏంటి రివర్స్లో చేస్తారు, రివర్స్లో పని చేస్తుంది మన బండి. ఏమండి, మనము ఇంకా వేరే వాళ్ళు ఎవరికో చేయాలనుకుంటాం, మన విశ్వాసులకు మనం సచ్చినా చేయకూడదు. వీళ్ళ పాస్టర్ గారు వీళ్ళని మెచ్చేసుకుంటారు, పాస్టర్ గారు వీళ్ళని మెచ్చేసుకుంటారు కాబట్టి అసలు వీళ్ళని ఏదో రకంగా వీళ్ళ మీద కంప్లైంట్ చెప్పాలనుకుంటాం తప్ప ఏ రోజు మనము అది కాదు. విశ్వాసులమైన మనకు అటువంటి యూనిటీ ప్రభు మన దగ్గర నుంచి కోరుకోవట్లేదు. కానీ ఆయన కోరుకుంటున్న యూనిటీ ఏంటంటే ఎవరి పరిమాణం చెప్పున ఎవరు చేయగలిగింది వాళ్ళు చేసినప్పుడే అది సంఘానికి క్షేమాభివృద్ధి. సంఘం అనే ఈ శరీరము నానాటికి క్షేమాభివృద్ధి కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ విశ్వాస గృహము ఉంటుంది. ఈ విశ్వాస గృహములోని విశ్వాసులందరూ ఈ విశ్వాస గృహములోనే సహ విశ్వాసుల ఎడల మీరు మేలు చేయటం నేర్చుకోండి. వారి అవసరతలను ఎరిగి వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండండి. వారి అవసరతలలో, వారి అక్కరలలో వారు నిజంగా వీక్గా ఉంటే వారిని మీరు బలపరిచే ప్రయత్నం చేయండి. అప్పుడే ఈ సంఘము కుటుంబముగా ఎదుగుతుంది. మనము ఎలాంటి విషయాలను బట్టి మనం సరి చేసుకోవాలి? మనకంటే ఎప్పుడన్నా ఎగ్జామ్స్లో పిల్లల్ని మనము ఎలా సరి చేస్తామండి? చూసావా, వాళ్ళకైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకు 10th ర్యాంక్ వచ్చిందని గెస్ చేస్తాం, అవునా? వాళ్ళని లేకపోతే వాళ్ళని అలాగే ఖండిస్తాం. ఆ పిల్లోడు అయితే చక్కగా చదివాడు, నీకు అన్నీ పెడుతున్నావు, నువ్వేమో లాస్ట్ వచ్చావని మనం పిల్లల్ని తిడతాం. సేమ్ ఇప్పుడు మనకు కూడా అదే పరిస్థితి. మరి ప్రభు మనకు అన్నీ ఇచ్చినప్పుడు మనము మనకంటే బెటర్గా విశ్వాసములో, సేవలో, పరిచర్యలో, సేవకులకు సహకార విషయంలో, సంఘ పరిచర్య విషయంలో, ఏ పరిచర్య అయినా సంఘమునకు మేలు కలిగించే ఏ విషయంలో ఉన్న ఎవరైనా బెటర్గా చేస్తున్నారంటే వాళ్ళని చూసి మనం అరే వీళ్ళలాగా మనం ఉండాలి అని మనం నేర్చుకోవాలి. అంతేగాని వాళ్ళని కూడా కిందకే లాగేయకూడదు. చీమల గురించి అదే మంచి మాట ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, చీమలు ఏం చేస్తాయంట, వేసవి కాలంలో చక్కగా జాగ్రత్తగా అన్ని లైన్గా ఒకరినొకరు లాక్కుంటే ఆ చీమలు ఎప్పటికీ ఆహారం సమకూర్చుకోలేవు.
ఆ చీమలను చూసి మనం అదే నేర్చుకోవాలండి. సోమరుల వల్లే ఉండకుండా ఒక క్రమమైన పద్ధతిలో వెళ్తాయి. మీరు ఎప్పుడైనా చీమలను గమనించారా? ఒకరినొకరు లాక్కుంటారా? అందరూ చక్కగా ఏదో మంచి వరుసలో వెళ్తాయి ఆ చీమలు. ఎంత మన కంటికి కనబడే నలిసంత, దానికి కూడా అంత జ్ఞానము అంత క్రమము. అవే నేర్చుకున్నప్పుడు మనకి ఎంత తలకాయ ఇచ్చి ఇందులో ఇంత గుజ్జిచ్చి, ఏమా నిజమే ఉన్నదే కదా చెప్తున్నాను, నేనేమి లేనిదేం చెప్పట్లే. ఇంత హెడ్ ఇచ్చి దీంట్లో ఇంత థాట్ ప్రాసెస్ ఇచ్చి ఇంత ఆలోచించే జ్ఞానం ఇచ్చిన మనము ఇంకా వాటికంటే బెటర్గా మనం పర్ఫామ్ చేయగలగాలి. సంఘంలోనే కాదు, సంఘ పరిచర్యలోనే కాదు, మీ కుటుంబ విషయాల్లోనే కాదు, ఇతరులతో మీరుండే బిహేవియర్లోనే కాదు, వీటన్నిటి వల్లనే మనము ఆయనకు సాక్షులమని పిలువబడతామని ఉదయం మనం చూసాం. అవునా? మన ప్రవర్తన, సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారంను ఒప్పుకున్నప్పుడే ఇలాంటి సాత్వికత, దీన మనసు, దీర్ఘశాంతము మనకు వస్తాయి. అదే ఆ మాట నేను చూపించాలనుకుంటున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. చూడండి. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము, కానీ వారు తమలో తామే ఒకరినొకరు బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకడు సరిచూచుకొన్నందున గ్రహింపలేక ఉన్నారు. అంటే మీలో ఉన్న వాళ్ళతోటే మీరే కంపేర్ చేసుకున్నారంటే మీరు అసలు ఎప్పటికీ మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో గ్రహింపము. మరి ఎవరిని చూసి మనం నేర్చుకోవాలి? ఎవరో అక్కర్లేదు. ఏమండి, మీ ముందున్న మీ సేవకులను చూసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మీకంటే బెటర్గా పరిచర్యలో చేస్తున్న వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. మీ సమయమే కావచ్చు, మీ ధనమే కావచ్చు, మీ జ్ఞానమే కావచ్చు, మీ బలమే కావచ్చు, మీరు చేయగలిగిన మీ సమస్త బలములో మీరు చేయగలిగిన ప్రతి విషయాన్ని మీరు చేస్తున్నారా లేదా అన్నదే ప్రశ్న. అదే సరిచూసుకోవాలి. అక్కడ అదే చెప్తున్నాడు. మీలో మీరే మెచ్చుకొనుచు, మీలో మీరే గొప్పని ఎంచుకొని, మీలో మీరే ఒకరితో ఒకరు పోల్చుకున్నారనుకో, పక్క ఆవిడ కంటే నేను గ్రేట్ అనుకున్నారనుకో, ఇద్దరు కలిసి ఇంకా డౌన్ఫాల్, ఇంకా కిందకి వెళ్తారు. కానీ పైకి ఎదగాలి కదా, మనం పైకి ఎదగాలి కదా. పైకి ఎదగాలంటే ఏం చేయాలి? మనకంటే బెటర్గా ఉన్న వాళ్ళని మనం చూడాలి. అరే మా సేవకుడిలాగా మేమెందుకు చేయకూడదు, మా సేవకుడిలాగా పరిచర్యకు మేమెందుకు వెళ్ళకూడదు, ఆయనలాగా ఆయన ఎందుకు ఇంటింటికి తిరగాలి, మేము తిరుగుతాం కదా అనుకున్న వాళ్ళు కొంతమంది చేస్తున్నారు. నేను ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తాను. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బెటర్గా చేస్తున్నారు. ఆ విషయాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, ప్రభుని నేను స్తుతిస్తున్నాను. మరి మిగిలిన వారు, దేవుడు అందరికీ శరీరంలో ఉన్న ఆయన క్రీస్తు శరీరంలో మీరందరూ అమర్చబడ్డారు, అతికింపబడ్డారు. దేని విషయమై? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఈ సంఘంలో ప్రభు మిమ్మల్ని నాటినప్పుడు ఈ వీటన్నిటి విషయంలో మనము జాగ్రత్తగా చూసుకొని పరిచర్య విషయంలో ఎంతకంటే బెటర్గా మనము చేయగలగాలి. 1 పేతురు 3వ అధ్యాయము 13 నుంచి 15 నుంచి 21 చదివితే సరిపోతాయి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడేవాడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారు బెదిరింపునకు భయపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలవారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన వలన మీ మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. అర్థమైందండి? కొన్నిసార్లు వీళ్ళు చర్చిలకి వెళ్తున్నారు కానీ ఏం చేస్తున్నారని ప్రశ్న వస్తుంది. అదే అడుగుతున్నాడు అక్కడ. మీ మీద నిందేసే వరకు మీ సత్ప్రవర్తన వల్లనే సమాధానం చెప్పగలగాలి. అవునా? వెళ్తున్నాము వస్తున్నాము అంటే మనలో మార్పు కనబడాలి. ఒక మనిషి మారాలి అంటే దేవుని వాక్యము తప్ప వాళ్ళని మార్చగలిగే ఆయుధం ప్రపంచంలో ఏమీ లేదు. దేవుని వాక్యానికి మనం లోబడాలి, ఆయన చెప్పిన మాటకు లోబడాలి, ఆయన మాటను మనం గ్రహించుకోవడం ఇంపార్టెంట్. విని విడిచిపెట్టడం చాలా ఈజీ. అప్పుడు ఎన్ని రికార్డులు బ్రేక్ అయినా ఎంత చెప్పినా ఇలాగా అరగదీసిన రికార్డు లాగే ఉంటుంది. కానీ అది మన ఆత్మీయ జీవితాలను మనం సరిచేసుకునే దానిలాగా ఉండాలి. ఎందుకంటే మనము దేవుని విషయంలో ఆయనకి సాక్షులంగా నిలబడబోతున్నాం. ఆయన న్యాయ సింహాసనం ఎదుట మనం నిలబడబోతున్నాం ఒకానొక దినం. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం. ప్రభు ఈ సంవత్సరం మనకు అవకాశం ఇచ్చాడు ఈ వాక్యాన్ని వినటానికి, మనల్ని సరిచేసుకోవడానికి మరి ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనం
ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభువుకి ఇంకా నమ్మకస్తులమై మనం జీవించినప్పుడే ఆయన కొరకు ఇంకా ఘనమైన కార్యములు, ఇంకా గంభీరమైన కార్యములు మనము చేయగలుగుతాం. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బెటర్ అయ్యాము అనుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి. అయ్యాము. మరి నేనైతే నిజంగా నేను వాక్యం చెప్పడమే కాదు, నేను కొన్ని నేర్చుకున్నాను, కొన్ని విడిచిపెట్టాను, కొన్ని బలపరుచుకున్నాను. మరి నా మట్టుకైతే నేను అంత గొప్పగా పోనీ 100% నేను చేయలేకపోయినా కొంతవరకు అయితే నేను చేయగలిగాను. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే బెటర్గా నేను చేయాలనుకుంటున్నాను. అది నా నిశ్చయత. కాబట్టి మీరేం నిశ్చయించుకుంటున్నారో ప్రార్థన చేసుకోండి. ఆయన శరీరంలో ఆయన పాలిభాగస్తులమై ఉన్నాం కాబట్టి మనము ఇంకా జాగ్రత్తగా, ఇంకా కొంచెం శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, పరసంబంధమైన విషయాల మీద మనము మన దృష్టి ఉంచాలి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన కుటుంబము చక్కబడుతుంది, అక్కడ పరిస్థితి మారుతుంది, సంఘంలో పరిస్థితి మారుతుంది. మీరు ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ సంఘానికి క్షేమాభివృద్ధి మీరు కలుగజేసేవారుగా ఉంటారు. మన సంఘంలో ఉన్నాము, మేలు పొందుకొని వెళ్ళిపోతే మరి సంఘానికి చేసేది ఎవరండి? విశ్వాసులే చెయ్యాలి. దేవునికి మీరు మాకేం చేయక్కర్లేదు, దేవునికి చేస్తే చాలు. మీతో పాటు ఒక విశ్వాసాన్ని మీరు తీసుకురాగలిగి ఒకళ్ళని నడిపించగలిగితే సంతోషం. ఒక్క ఆత్మ, ఒక్క నూతన ఆత్మ మా వలన వచ్చింది అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నా వలన ఒక్క ఆత్మ దేవుని రాజ్యంలో చేర్చబడింది అంటే ఎంతో సంతోషం. ప్రభు అల్టిమేట్గా ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటున్నది అదే మనం చేయకుండా ఫెయిల్ అయిపోయామనుకోండి, నో పాయింట్. ఇన్ని వాక్యాలు వింటూ మనము ఇలాగ పాస్టర్ గారిని అడిగామనుకోండి, చాలామంది ఆయన లిస్టులోనే ఉన్నారు. గ్రేట్. అటువంటి సేవకుని కలిగి ఉండడం మనం, మా ఫ్యామిలీ మెంబర్ అని నేను చెప్పట్లేదు, కానీ ఇలాంటి సేవకులు చాలా చాలా అరుదు. మీరు చూస్తున్నారో చూడట్లేదో మాకైతే తెలియదు, కానీ నా అనుభవం, నా వ్యక్తిగత అనుభవం, నేను చూసిన సేవకుల్లో ఇలాంటి మా కుటుంబంలో ఉన్న సేవకులను చూశాను. నేను సేవకులను చూస్తూనే ఎదిగాను, సేవలోనే ఎదిగాము. ఇలాంటి సేవకులు మీరు 1000 కోట్లు పెట్టి కొనుక్కుందామన్నా దొరకరు. ఇంత విలువైన వాక్యాలను అందించే వాళ్ళు దొరకరు. అందుకే ఆయన వచ్చి పాపం ఇంటింటికి వచ్చి అమ్మారండి అంటే ఆయన విలువను మీరే తీసేస్తున్నారు. ఎందుకు? ఇంకా ఇంటికి రప్పించుకుని పిలిపించుకుంటున్నారే. అసలు నడవలేని పరిస్థితిలో ఉన్నా కుంటుకుంటారన్నా వచ్చేయాలి, దేక్కుంటారన్నా వచ్చేయాలి. అది సేవకుని బట్టి కాదు. అలాంటి వాక్యాలు మిస్ అయిపోతే, అంత అమూల్యమైన విషయాలను మీరు మిస్ అయిపోతే ఇంకెప్పటికీ ఎవరు బాగు చేయలేరు. మరి వచ్చే సంవత్సరానికి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనము ఉన్న చోటే ఉండిపోతే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం, ఈ దొరై చెరువులోనే ఉండిపోతాం. మరి మన ఆశ అది కాదు. దొరై చెరువు నుంచి అనేకమైన సువార్త లేని, పరిచర్య లేని చోట్లకు మనం వెళ్ళేవారిగా అయినా ఉండాలి, పంపేవారిగా అయినా మనం ఉండాలి. ఏమీ చేయలేకపోతే కనీసం ప్రార్థించేవారిగా అయినా ఉండాలి. విజ్ఞాపనలు చేయడానికి మనం సంఘానికి వస్తున్నాము. పరిచర్య గురించి ఇంకా నమ్మకముగా, ఇంకా బలముగా, ఇంకా భారము కలిగి మనము ప్రార్థన చేయాలి. మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక.